మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రోడ్డు వెడల్పు పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. బాధితులతో కలిసి వారు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి తక్షణమే కూల్చివేతలు నిలిపివేయాలని కోరారు. నష్టపోయిన బాధితులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తూ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అంటే మీ జాగా ఉందా? ఇప్పుడు ఇలా కంప్లీట్ ఎందుకంటే మనకి ఎలవన్ స్టేజ్ లో ఏంటంటే అండి, జాగా ఉండి ఎవరైతే కట్టుకోవడానికి రెడీగా ఉన్నారో ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు, నెక్స్ట్ ఫేజ్ లో ఏంటంటే చిరు వ్యాపారస్తుల ఐక్యత, చిరు వ్యాపారస్తుల ఐక్యత, రోడ్డుపై పోయినటువంటి వ్యాపారస్తుల ఐక్యత, చిరు వ్యాపారుల ఐక్యత, చిరు వ్యాపారులను ఆదుకోవాలి. బెల్లంపల్లి మాస్టర్ ప్లాన్ వెంటనే, బెల్లంపల్లి మాస్టర్ ప్లాన్ వెంటనే. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి పేరుతోటి మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళ జీవితాలతో చిరగాట మారడం అనేది జరుగుతుంది. ఇప్పటికే అనేక షాపులను కూల్చివేయడం జరిగింది. ఇంకా కూల్చివేయడం కోసం కొన్ని ప్రాంతాలలో మార్కింగ్ చేయడం జరిగింది. ఇదంతా బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం జరుగుతుందా లేదా బెల్లంపల్లి పట్టణాన్ని విధ్వంసం చేయడానికి జరుగుతుందా ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇక్కడ చిరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా ఉపాధి లేక జీవన్మరణ సమస్యతో కొట్టుబిట్టాడేటువంటి పరిస్థితి ఉంది. అదొచ్చి అధికారులకు మేము చెప్పదలుచుకుంది, అసలు బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటిదో బహిర్గతం చేసి అఖిలపక్ష సమావేశం పెట్టి చర్చించి నిర్ణయం చేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. అట్లనే భూసేకరణ చట్టం 2013 ప్రకారంగా బాధితులకు నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, పునరావాసం కల్పించాలి. కానీ అది కూడా జరుగుతుంది ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే తక్షణమే కూల్చివేతలు ఆపాలి, అన్ని విషయాలు చర్చించిన తర్వాతనే ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు బాధితులంతా కలిసి కమిటీ వేసుకొని ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారులు దీన్ని పరిశీలన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం.